ఏదో ఒక నిన్న గజపతినగర్లో ఒక చిన్న పవర్ కట్ అయింది. పవర్ కట్ అనేది రాష్ట్రం అంతా జరిగింది. అయితే గజపతినగర్లో ఎక్స్టెండెడ్ హాస్పిటల్లో కొన్ని వార్డులు మొన్నే ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ చేసిన వార్డులో జనరేటర్ కనెక్షన్ వెళ్ళలేదు. ఆ జనరేటర్ కనెక్షన్ వెళ్ళలేదు. అక్కడ పేషెంట్స్ కి ముందుగానే చెప్పడం జరిగింది, ఇక్కడ కరెంట్ పోతుంది, కొంచెం చీకట్లో ఉంటారని. దాన్ని కూడా రాష్ట్ర న్యూస్ కింద తీసుకొచ్చి అదేదో ప్రభుత్వం వైఫల్యం కింద చెప్పడం అనేది బాధాకరం. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుమారు 1000 మెగావాట్ ఉత్పత్తి రాష్ట్రంలో సడన్ గా కొన్ని పవర్ ప్లాంట్స్ లో షట్ డౌన్, కొంచెం ప్రొడక్షన్ తగ్గడం వల్ల రాష్ట్రం అంతా కూడా పవర్ కొరత జరిగింది. ప్రజలకు ముందుగానే తెలియజేస్తూ ఒక 2 గంటలు పవర్ కట్ ఉంటుందని ముందుగానే తెలియజేస్తూ చెప్పడం జరిగింది. ఆ 2 గంటల వ్యవధిలో హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్, కొత్తగా వచ్చినటువంటి వార్డులో ఉన్నటువంటి పేషెంట్స్ కి కరెంట్ రాల. దాన్ని తీసుకువెళ్లి రాష్ట్ర న్యూస్ లో పెట్టి దాన్ని ఏదో ప్రభుత్వం మీద ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను చెప్పాలి. గంటన్నర కాలంగా విద్యుత్ ఆగిపోయి అక్కడున్న రోగులు అవస్థలు పడతా ఉంటే, ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే, గంటన్నర కరెంటు పోతే అబ్బాయి అదేదో రాష్ట్ర సమస్యలాగా దీన్ని మీడియాలో ప్రచురిస్తా ఉన్నారంటారు. మంత్రివర్య, మీరు పేదల కోసం పనిచేయాల్సిన పరిస్థితి. ఈ ప్రాంతం వెనుకబడి ప్రాంతం. గంటన్నర కరెంట్ కాదు, నిమిషం కూడా కరెంటు పోకుండా 24 అవర్స్ ఫీడర్ ఇచ్చి డెడికేటెడ్ పవర్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అందరి విషయాన్ని మీరు మర్చిపోయారని అడుగుతాను. అది మీ బాధ్యత కాదని అడుగుతా ఉన్నాను. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి ఇబ్బంది రావచ్చు, మీరు ఒక సిఎస్ఆర్ కింద ఒక జనరేటర్ ఏర్పాటు చేయలేరని అడుగుతా ఉన్నాను. మీకు అవకాశం లేదా అని అడుగుతా ఉన్నాను.